విద్యారంగ సమస్యలపై పీడీఎస్యూ అనేక పోరాటాలు నిర్వహించిందని పీడీఎస్యూ పూర్వ ప్రస్తుత నాయకులు అన్నారు. శాస్త్రీయ విద్యా విధానం సాధన సమాజ స్థాపన కోసం పీడీఎస్యూ పోరాడుతూ వస్తుందన్నారు. పీడీఎస్యూ అర్ధశతాబ్ది ఉత్సవాల పోస్టర్ను సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో పీడీఎస్యూ పూర్వ మరియు ప్రస్తుత నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ప్రజాస్వామిక విప్లవం, విద్య ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పీడీఎస్యూ పోరాడుతూ వస్తుందన్నారు. పీడీఎస్యూ ఏర్పడిన ఈ 50 ఏళ్లలో జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్, ప్రసాద్, కోలా శంకర్, చేరాలు, మారోజు వీరన్న, రంగవల్లి, యానాల వీరారెడ్డి లాంటి ఎందరో విద్యార్థి నాయకులు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించారని అన్నారు. విప్లవ విద్యార్థి అమరవీరుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు. అక్టోబర్ 1న నల్గొండ జిల్లా కేంద్రంలో, అక్టోబర్ 24న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే పీడీఎస్యూ అర్ధశతాబ్ది ఉత్సవ సభకు సంఘం పూర్వ మరియు ప్రస్తుత కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె పర్వతాలు, గూడూరు జానకిరామరెడ్డి, చింతపల్లి గురూజీ, ఇందూరు సాగర్, పోలే పవన్, బీవీ చారి, పొమ్మిడి నాగేష్, జానపాటి శంకర్, నరసింహ, అంజీ, ప్రవీణ్, కత్తుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి అమర వీరులకు జోహార్లు. విద్యార్థి అమర వీరులకు జోహార్లు. పీడీఎస్యూ 50 వసంతాల అర్ధశతాబ్దోత్సవ సభలను జయప్రదం చేయండి. పీడీఎస్యూ అర్ధశతాబ్దోత్సవ సభలను జయప్రదం చేయండి. జోహార్లు అమర వీరులకు జోహార్లు. అమరయ్య కామ్రేడ్ యానాల వీరారెడ్డి. పీడీఎస్యూ 50 సంవత్సరాల అర్ధశతాబ్ది ఉత్సవాల్ని అక్టోబర్ 24 తారీఖు నాడు హైదరాబాదులో ఆడిటోరియంలో సభ జరుపుతుంది. ఆ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీలవాదులందరూ కూడా హాజరు కావాలి అని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కామ్రేడ్ జార్జి రెడ్డి, కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్ పీడీఎస్యూని ఉన్న దాన్ని జేసీఎస్ ప్రసాద్ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని తిరిగి ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడం కోసం పీడీఎస్యూగా మార్చడం అనేది జరిగింది. అంటే అప్పటి వరకు పీడీఎస్యూ ఉన్న దాన్ని పీడీఎస్యూగా చేసి ఇప్పుడు 50 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ యొక్క మతోన్మాద చేతిలో కానీ ప్రభుత్వ చేతిలో కానీ ఎంతోమంది అమరులైనరు. ఆ అమరుల యొక్క త్యాగాలని పురికిపుచ్చుకొని ముందుకు పోతున్న ఆ స్ఫూర్తితోనే ఇవాళ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ప్రగతిశీల ఉద్యమాలు ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైనటువంటి పీడీఎస్యూ ఇవాళ 50 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న దశలో హైదరాబాద్ జరుగుతున్నటువంటి ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి సభను విజయవంతం చేయాలని నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో పీడీఎస్ తరఫున ఈ ఆవిష్కరణ చేయడం జరుగుతోంది. మిత్రులారా, ఎన్నో ఒడిదుడుకులతోటి నడుస్తున్న పీడీఎస్యూ ఇవాళ 50 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుంటుంది. అంటే ఎంతోమంది అమరులైనరు. నిర్బంధాలకు వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నా కానీ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా, ప్రభుత్వమే వ్యతిరేకంగా అనుకొని అమరవీరులను చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఉదాహరణకి రంగవల్లి అటువంటి కామ్రేడ్స్ను కూడా కాల్చి చంపినారు. అట్నే జేసీఎస్ ప్రసాద్ని కాల్చి చంపారు, శ్రీహరిని కాల్చి చంపారు. అంటే మొత్తంగా పీడీఎస్ అగ్రనాయకులు ఎవరైతున్నారో ఆ రోజులలో వాళ్ళందరినీ కూడా అమరులు చేయడం జరిగింది. ఇప్పటికీ వారి స్ఫూర్తిని తీసుకొని 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 1972లో కామ్రేడ్ జార్జి అమరత్వం తర్వాత కేవలం ఉస్మానియా, హైదరాబాద్కే పరిమితమైన విద్యార్థి సంఘాన్ని జేసీఎస్ ప్రసాద్ పీడీఎస్యూ నిర్మాత రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ సమీకరించి 1974 అక్టోబర్ 24 నాడు రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుపెట్టుకొని అక్టోబర్ 24 వరకు 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవాలను జరుపుకోవడం కొరకు పీడీఎస్ హైదరాబాద్లో ఠాగూర్ ఆడిటోరియంలో జరుపుతున్నది. కావున ఈ అర్ధ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయడానికి ప్రగతిశీల విద్యార్థులంతా కలిసికట్టుగా ముందుకు విద్యార్థి అమరవీరులు చిందించినటువంటి రక్త తర్పణతో ఎరిపెక్కినటువంటి బిగిపిడికిలి పీడీఎస్యూ జెండా ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా పీడీఎస్యూ నిర్వహించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి అనేక రకాల ఉద్యమాలను రివ్యూ చేసుకొని భవిష్యత్ పోరాటాలను ముందు తీసుకుపోవడం కోసం ఈ అర్ధశతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నది. అందులో భాగంగానే నల్గొండ జిల్లాతో పాటు రేపు అక్టోబర్ 24వ తారీఖున కూడా హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో
పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సభకు పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుత ప్రగతిశీల విద్యార్థులు, ప్రగతిశీల మేధావులు, ప్రగతిశీల వాదులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.